నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ టు ది పాయింట్. నేను శిరీష. ఇరాన్ పై ప్రతీకారం విషయంలో సంయమనం పాటించాలన్న ఐక్యరాజ్య సమితి అమెరికా సూచనలను బేఖాతరు చేస్తూ ఇజ్రాయెల్ విరుచుకుపడింది. గురువారం రాత్రి ఇరాన్ పై టెల్ అవీవ్ క్షిపణులతో దాడి చేసినట్టు అమెరికా అధికారులు తెలిపారు. ఇసాఫహాన్ విమానాశ్రయంలో పేలుడు శబ్దం వినిపించిందని, అయితే కారణం వెంటనే తెలియరాలేదని ఇరాన్కు చెందిన ఓ వార్తా సంస్థ తెలిపింది. ఇరాన్ యురేనియం శుద్ధికి ప్రధాన కేంద్రమైన నటాన్జ్తో సహా అనేక అణు స్థావరాలు ఇసాఫహాన్ ప్రావిన్స్లో ఉన్నాయి. ఈ దాడిలో ఇరాన్ గగనతలం మీదుగా వెళ్లే పలు విమానాలను దారి మళ్లించినట్టు అంతర్జాతీయ మీడియా నివేదించింది. అటు ఇజ్రాయెల్ దాడులను అడ్డుకోవటానికి పలు ప్రావిన్సుల్లో గగనతల రక్షణ వ్యవస్థలను ఇరాన్ యాక్టివేట్ చేసింది. ఏప్రిల్ 1న సిరియా రాజధాని డమాస్కస్లోని ఇరాన్ రాయబార కార్యాలయంపై జరిగిన క్షిపణి దాడితో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దాడికి ఇజ్రాయెల్ కారణమని భావించిన టెహ్రాన్ గత వారం వందల క్షిపణులు, డ్రోన్లతో ఆ దేశంపై దాడికి ప్రయత్నించింది. అయితే తమ భూభాగాన్ని తాకటానికి ముందే వాటిని ఇజ్రాయెల్ కూల్చివేసింది. అమెరికా సహా మిత్ర దేశాల సహకారంతో ఇరాన్ దాడిని విజయవంతంగా అడ్డుకుంది. పశ్చిమాసియాలో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయన్న ఐరాస సెక్రటరీ జనరల్ హెచ్చరికలపై ఇరాన్ స్పందించింది. తమ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ ఏదైనా సైనిక దాడులు చేయకుండా నిరోధించాలని ఇరాన్ స్పష్టం చేసింది. ఏప్రిల్ 13 నాటి ఇరాన్ దాడికి ప్రతీకారం తీర్చుకోబోతున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం మిగతా ప్రాంతాలకు వ్యాపించే ప్రమాదం ఉందని విశ్లేషకులు, పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది అక్టోబర్ 7 నాటి హమాస్ మారణ హోమానికి ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించిన విషయం తెలిసిందే. దాదాపు 7 నెలల నుంచి కొనసాగుతున్న ఈ యుద్ధంలో 33,000 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇరాన్ మద్దతున్న హెజ్బొల్లా, హౌతీ వంటి వేర్పాటువాద సంస్థలు పాలస్తీనియన్లకు మద్దతుగా ఇజ్రాయెల్పై లెబనాన్, యెమెన్, ఇరాన్ భూభాగం నుంచి దాడులు చేస్తున్నాయి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్, స్టే ట్యూన్డ్ టు హెచ్ఎం టీవీ డిజిటల్.